విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా అండగా ఉంటామని జగన్ వంశీకి ధైర్యాన్ని చెప్పారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది తప్పుడు కేసు అని వైసీపీ ఆరోపిస్తుంది. ములాఖాత్ ముగిశాక బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని, కేసు పెట్టలేదని సత్యవర్ధనే కోర్టుకు చెప్పాడని తెలిపారు. సత్యవర్ధన్ వాంగ్మూలం కూడా నమోదు చేశారన్నారు. వంశీపై కావాలని తప్పుడు కేసులు నమోదు చేసినట్లు జగన్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకోవడంతో భారీ భద్రతని ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లు ఉంచి 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ములాఖాత్కు పేర్ని నాని, కొడాలి నానికి అనుమతిని నిరాకరించారు అధికారులు. భద్రతా కారణాలతోనే అనుమతి ఇవ్వలేదని అధికారులు వెల్లడించారు. జగన్ విజయవాడ జిల్లా కోర్టుకు వస్తున్నారనే విషయం తెలుసుకొని అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే అక్కడికి కేవలం కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. మరోవైపు రాజకీయ విభేదాలతోనే తనను లక్ష్యంగా చేసుకొని కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో పోలీసులు ముందుకు వెళ్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని వంశీ. అయితే వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా పోలీసులు నోటీసులు కూడా పంపారు.